హలో అండి, అందరికీ కూడా నమస్తే. మై నేమ్ ఇస్ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. ఈ రోజు మీ ముందుకి మేడ్చల్లో మంచి ప్రైమ్ లొకేషన్ లో వెల్ డెవలప్డ్ ఏరియాలోని మంచి రీజనబుల్ ప్రైస్ లోని బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ 100 స్క్వేర్ యార్డ్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఈ హౌస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది రీజనబుల్ ప్రైస్ లో మంచి ఇండిపెండెంట్ హౌసెస్ కావాలన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ రోజు పర్టికులర్ గా రీసెర్చ్ చేసి ఇది ఒక మంచి రీజనబుల్ ప్రైస్ లో ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పొచ్చు. ఎవరైనా మంచి బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి గణపతి ప్రాపర్టీస్ తెలంగాణ అని ఈ ఇన్స్టాగ్రామ్ పేజీని గిట్ట ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇన్స్టాగ్రామ్ పేజీని గిట్ట ఫాలో చేయండి. అందరూ మన ఛానల్లో ఎవ్రీడే మంచి ప్రాపర్టీస్, ఛాన్స్ ప్రాపర్టీస్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ప్రతి ప్రాపర్టీ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు ఈ హౌస్ అయితే చాలా బాగుంది. 100 స్క్వేర్ యార్డ్ లో G+1 న్యూ కన్స్ట్రక్షన్ ఈస్ట్ ఫేసింగ్ లో 40 ఫీట్ రోడ్డుకు ఉంటుంది. చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉంటాయి. నియర్ బై గా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. ఈ హౌస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా చిన్న సైజు బిట్లోని మంచి ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఈ వీట త్వరలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఇమీడియట్లీ మాకు రెస్పాన్స్ అవ్వండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. టోటల్గా 100 స్క్వేర్ యార్డ్లో 2 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఒక్క హౌస్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉంది. ఈ హౌస్కి ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. చాలా మంచి పెద్ద రోడ్ అని చెప్పొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేట్ అయింది. మీకు చుట్టుపక్కల ఏరియా అయితే చూపిస్తాను, మీరు ఒక్కసారి చూడవచ్చు. చుట్టుపక్కల అన్ని హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేడ్చల్లో బస్ డిపో నుండి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌసెస్ లొకేట్ అయి ఉంటాయి. అండ్ మేడ్చల్ రైల్వే స్టేషన్కి చాలా నియర్ బైగా ఈ హౌసెస్ లొకేట్ అయి ఉంటాయి. మనకి నియర్ బైగా కిరాణా షాప్స్ కానీ, మార్కెట్స్ కానీ, కాలేజెస్, స్కూల్స్ వాకబుల్ డిస్టెన్స్లో నియర్ బైగా ఉంటాయి. మీకు ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. చాలా స్పేసెస్గా ఓపెన్గా కార్ పార్కింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఒక 1 కారు 2, 3, 4 బైక్స్ గిట్ట పార్క్ చేసుకోవచ్చు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుంది. ఈ ఏరియాలో రెంట్ గిట్ట చాలా డిమాండ్ ఉంటుంది. 1 BHK పోర్షన్ రెంట్ వచ్చేసి 5,000 నుండి 6,000 లోపు ఉంటుంది. అండ్ 2 BHK పోర్షన్ రెంట్ వచ్చేసి 10,000 నుండి 12,000 లోపు ఉంటుంది. ఇక్కడ బోరు సంపు గిట్ట ఇవ్వడం అనేది జరిగిందండి. బోర్కి అయితే వాటర్ చాలా బాగున్నాయి. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్కి ఈ హౌస్ లొకేట్ అయి ఉంటుంది. మనం ఒక్కసారి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ కవర్ చేద్దాము. కానీ హౌస్ అయితే చాలా బాగుందండి. ఓనర్ మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి 1 BHK పోర్షన్. ఇందులో మనకి కామన్ వాష్రూమ్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ వాష్ ఏరియా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఇది రెంటల్ పర్పస్గా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని కూడా చెప్పొచ్చండి. మంత్లీ ఒక 18,000 to 20,000 వచ్చే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ ఇది. ఈ హౌస్ కొనాలనుకునే వారికి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఎంట్రీ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా ఓపెన్గా వచ్చాయి. అండ్ పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ యూజ్ చేశారు. గ్రౌండ్ వచ్చేసి టైల్స్ యూజ్ చేశారు. చాలా లుక్గా కనిపిస్తుంది. చాలా బాగుంది ఈ హౌజు. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ చాలా స్పేసెస్గా ఓపెన్గా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ హౌస్కి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైజు టోటల్ అమౌంట్ 83 lakhs 83 లక్షలు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. కానీ టోటల్గా ఫాల్ సీలింగ్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది సెల్ఫ్లు. కానీ హౌస్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా చిన్న సైజు బిట్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకున్న వారికి ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. రూమ్స్ చాలా స్పేసెస్గా ఓపెన్గా వచ్చాయి. ఇది వచ్చేసి మనకి కిచెన్.
అండ్ కిచెన్ పక్కకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ హౌస్కి వెంటిలేషన్ గిట్ట చాలా బాగుందండి. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ గిట్ట చూడొచ్చు, చాలా ఓపెన్గా స్పేసెస్గా ఉంది. అండ్ టైల్స్ చూడొచ్చు, చాలా మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరైనా చిన్న సైజు మంచి ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకున్న వారికి ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీకి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైజు టోటల్ అమౌంట్ 83 lakhs, 83 లక్షలు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఈ హౌస్ కొనాలనుకునే వారికి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ హౌస్కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేసి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీడే మంచి ప్రాపర్టీస్, ఛాన్స్ ప్రాపర్టీస్ అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ప్రతి ప్రాపర్టీ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.